ఏ హామీ అమలు చేయలేదని వాళ్ళు, పీడ విరగడైన రోజని వీళ్ళు. ఏపీలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పోటాపోటీ నిరసనలు, వేడుకలకు రెడీ అవుతున్నాయి పార్టీలు. నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ నిరసనలకు కౌంటర్గా సంబరాలు చేసి చూపిస్తామంటోంది జనసేన. జూన్ 4న రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకోవాలని టీడీపీ పిలుపునిస్తోంది. దీంతో ఈ నెల 4వ తేదీ సెంట్రిక్గా ఏపీ పాలిటిక్స్ వెరీ ఇంట్రెస్టింగ్గా మారాయి. సుపరిపాలన వచ్చి పీడ విరిగిడై ఏడాది అంటున్న జనసేన. వెన్నుపోటు దినోత్సవం అంటూ వైసీపీ నిరసనలు. ఏడాది పాలనపై ఏపీలో ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. వైసీపీ నిరసనలకు కౌంటర్గా జనసేన సెలబ్రేషన్స్. జూన్ 4th ఏపీ పాలిటిక్స్ లో వెరీ స్పెషల్ డే. సరిగ్గా ఏడాది కింద వైసీపీ ప్రభుత్వం గద్దె దిగి కూటమి ప్రభుత్వం గ్రాండ్ విక్టరీ కొట్టి అధికారంలోకి వచ్చిన రోజు. ఈ సందర్భంగా ఇచ్చిన హామీలను ఈ ఏడాది కాలంలో అమలు చేయలేదని వైసీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. పైగా ఆ ప్రొటెస్టుకు వెన్నుపోటు దినోత్సవం అంటూ కలరింగ్ ఇస్తోందని టీడీపీ మండిపడుతుంది. వైసీపీ నిరసనలకు జనసేన కౌంటర్ స్టార్ట్ చేసింది. సుపరిపాలన మొదలైన రోజు పీడ విరగడైన ఏడాది అంటూ సంబరాలు చేస్తామంటుంది జనసేన. పైగా జూన్ 4న సంక్రాంతి, దీపావళి ఒకేసారి వస్తాయంటుంది. అదేంటి, సంక్రాంతి జనవరి నెలలో వస్తుంది, దీపావళి నవంబరులో వస్తుంది కదా, ఈ రెండూ ఒకేసారి ఎందుకు వస్తాయి? ఎందుకు రావాలి అంటే తప్పకుండా రావాలి, వస్తాయి అంటున్నారు కూటమి లీడర్లు. గత 5 ఏళ్లుగా పట్టిన వైసీపీ పీడ జూన్ 4వ తేదీనే విరగడైందని అంటుంది జనసేన. కాబట్టి ప్రతి ఇంట్లో టపాసులు కాల్చి మరి దీపావళి పండుగ చేయాలి అని పిలుపునిస్తుంది. సంక్రాంతి ముగ్గులు ప్రతి ఇంటి ముందు 4వ తేదీన వేసి సంక్రాంతి చేసుకోవాలని, సాయంత్రం అవుతూనే దీపావళి టపాసులు కాల్చాలని కూడా చెప్తుంది. వైసీపీని గద్దెదించిన రోజు ఏపీ ప్రజలకు అతిపెద్ద పండుగ అంటున్నారు జనసేన లీడర్లు. ప్రజలకే కూటమి వెన్నుపోటు పొడిచిందని వైసీపీ ఆరోపిస్తూ ఉంటే వైసీపీకి జనాలు సమాధి కట్టారని కూటమి నేతలు అంటున్నారు. అయితే వైసీపీ ఓటమి కోసం పట్టుబడి సవాల్గా తీసుకొని పనిచేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి పొత్తు కలిసేలా బీజేపీని ఒప్పించి మెప్పించి పొత్తు సెట్ చేశారు. పైగా సీట్లు త్యాగం చేయాల్సి వస్తే కూడా వెనకడుగు వేయలేదు జనసేనాని. ఓ మెట్టు దిగి వైసీపీని ఓడించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన ఇప్పుడు మళ్లీ ఆ పార్టీ చేస్తున్న నిరసనలకు కౌంటర్ గా సెలబ్రేషన్స్ కు పిలుపునివ్వడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో విస్తృతంగా డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుంది జనసేన. సంక్రాంతి, దీపావళి కలబోసిన వేడుక అని చెప్తుంది. ఏపీలో అరాచక పాలన సాగించిన వైసీపీ మోకలను రాష్ట్ర ప్రజలు తరిమేసి ఏడాది పూర్తయిందని, ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పండగ చేసుకుందామని పిలుపునిచ్చారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇప్పటికే పార్టీ నాయకులు, వీర మహిళలు, శ్రేణులకు జనసేన హెడ్ ఆఫీస్ నుంచి సమాచారం వెళ్లింది అంటున్నారు. వైసీపీ గద్దె దిగిన రోజున చేసుకుంటున్న వేడుకల గురించి సోషల్ మీడియాలో పోస్టులు చేయాలని, విస్తృతంగా క్యాంపెయిన్ చేయాలి అని కూడా కేడర్ కు దిశానిర్దేశం చేసింది జనసేన అధినాయకత్వం. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీన ఉదయం వాకిళ్లను రంగువల్లెలతో అలంకరించాలని, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. పీడ విరగడై ఏడాదైన సందర్భంగా జూన్ 4న సాయంత్రం దీపావళి మాదిరిగా దీపాలు వెలిగించి టపాకాయలు కాల్చాలని జనసేన పిలుపునివ్వడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక జూన్ 4వ తేదీన జగన్ వెన్నుపోటు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విముక్తి పొందిన దినం అంటుంది టీడీపీ. నమ్మి అధికారం ఇచ్చిన ప్రజల్ని వెన్నుపోటు పొడిశారని ఏపీ మంత్రి గొట్టుపాటి రవికుమార్ విమర్శించారు. దళిత బిడ్డలను చంపి 26 దళిత పథకాలు రద్దు చేశారని, వ్యాపారస్తుల్ని తరిమేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిశారని అంటున్నారు. ఉద్యోగస్తులను మోసగించి వారికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా అని ప్రశ్నిస్తుంది టీడీపీ. ఆస్తి కోసం కన్న తల్లికి, సొంత చెల్లికి వెన్నుపోటు పొడిచి గెట్టేసింది జగనే అని విమర్శిస్తున్నారు. జగన్ వెన్నుపోటుకు బలికాని వర్గం అంటూ లేదంటుంది టీడీపీ. జూన్ 4న జగన్ నుంచి ఆంధ్రప్రదేశ్ స్వేచ్ఛ పొందిన రోజని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలిచ్చినటువంటి తీర్పుతో రాక్షస పాలన నుంచి రాష్ట్రం విముక్తి పొందింది అంటున్నారు
గొట్టిపాటి రవికుమార్ జూన్ 4న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా జరుపుకుందామని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అటు వైసీపీ నిరసన, ఇటు కూటమి వేడుకల మధ్య ఏపీ పొలిటికల్ పిక్చర్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తి రేపుతుంది.